హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. మనకి కాసేపటి కిందటే మనకి మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నట్లు మనకి సమాచారం వచ్చింది. అయితే వాళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు కొట్టుకున్నట్లు, దాడికి దిగుతున్నట్లు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు మనకు సమాచారం అయితే అందింది. అయితే దీనిపై తాజాగా ఇప్పుడు వాళ్ళ పిఆర్ టీం అనేది స్పందించడం జరిగింది. అయితే అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి వాళ్ళేమో అంటున్నారు. అలాంటి గొడవలు ఏం జరగలేదు, ఒకరిపై ఒకరు దాడికి దిగలేదని చెప్పేసి వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. అయితే మనకు వచ్చిన సమాచారం వరకు అయితే తాజాగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మంచు మనోజ్ మీద మోహన్ బాబు అనుచరుడైన ఈ శ్రీ విద్యానికేతన్ సంస్థలకు చెందిన ఒక కీలక పదవిలో ఉన్న వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు ముఖ్య అనుచరుడు ఉన్నాడు. ఆయన అయితే మంచు మనోజ్పై దాడికి దిగినట్టు అయితే తెలుస్తుంది. మంచు మనోజ్పై అతని దాడికి దిగినట్లు సమాచారం. ఈ సమయంలోనే మంచు మనోజ్ డైల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోయినా డైల్ 100కి అయితే కాల్ చేసి తనపై ఇలా దాడికి దిగారని చెప్పేసి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగిందనేసి మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ విషయాలన్నీ చూస్తే మనకి గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో అయితే కొన్ని గొడవలు అయితే చోటు చేసుకున్నట్లు మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు విషయంలో వాళ్ళ ముగ్గురు మధ్య కూడా కొన్ని భేదాభిప్రాయాలు అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ విషయంలో భూమా అఖిలప్రియ సోదరి అయిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఫస్ట్ వైఫ్కి విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఆమె సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ సెకండ్ మ్యారేజ్ విషయంలో కూడా మంచు ఫ్యామిలీలోని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసినట్టు అప్పట్లో కూడా గతంలో కూడా చాలా రకాల వార్తలు అయితే మనకు వచ్చాయి. ఆ తర్వాత మంచు ఫ్యామిలీకి మనోజ్ కూడా చాలా దూరంగా ఉన్నాడు. వాళ్ళతో కూడా ఎక్కువగా ఎక్కడ అంటే కలవకుండా కొంత గ్యాప్ అయితే మెయింటైన్ చేసినట్లు కూడా మనకైతే తెలిసింది. అదేవిధంగా ఈ ఇటీవల మంచు మనోజ్ తన సెకండ్ వైఫ్ భూమా మౌనిక రెడ్డి అయితే ఇటీవల పాప కూడా పుట్టింది. అయితే ఆ పాపకి పేరు పెట్టే విషయంలో కూడా ఒక చిన్న ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ కూడా మంచు విష్ణు దూరంగా ఉన్నాడు. ఆ ఫంక్షన్కి సంబంధించిన ఒక ఇన్విటేషన్లో అంటే థ్యాంక్ఫుల్ నోట్ అనేది ఒకటి మన మంచు మనోజ్ అయితే సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో కూడా ఎక్కడ కూడా మంచు విష్ణు పేరైతే ప్రస్తావించలేదు. ఆ సమయంలో కూడా మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఆ గొడవలు సర్దుమనలేదని చెప్పేసి కూడా మీడియాలో చాలా రకరకాల వార్తలు గాసిప్స్ అయితే చాలా వరకు వచ్చాయి. అయితే వాటిని ఇప్పుడు నిజం చేస్తూ ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే సంబంధాలు మంచిగా లేవని కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా గొడవలతో తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఇది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అనే విషయం ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ గొడవలు అనేవి నెక్స్ట్ అంటే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అంటే ఎలాంటి వాటికి దారితీస్తుంది అనేది మాత్రం మనం కాస్త వెయిట్ చేసి చూడాల్సింది. ఇది ఇప్పటివరకు ఉన్న దీనికి సంబంధించిన అప్డేట్. మరిన్ని వార్తల కోసం మా న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.